మీ గ్రామంలోనే విలేజ్ క్లినిక్, మీ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, మీ ఇంటికి అందిస్తా ఉన్న ఆరోగ్య సురక్ష సేవలు ఇవన్నీ కూడా కొనసాగాలన్నా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా వీటి అన్నిటి ద్వారా ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదన్నా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కండి అని ప్రతి పేదవాడికి మీ బిడ్డ తోడుగా ఉంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పేదవాడి బతుకులు మారాలి అనంటే మీ బిడ్డను ఆశీర్వదించండి అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలనలో మనది మీ ఇంటింట కనిపించే అభివృద్ధి, మరి చంద్రబాబుది కేవలం ఈనాడులోను, కేవలం ఈటీవీలోను, కేవలం ఏబిఎన్లోను, కేవలం టీవీ5లో మాత్రమే కనిపించే గ్రాఫిక్స్, చెప్పే అబద్ధాలు, చెప్పే మోసాలు అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబుకు ఓటు వేస్తే ప్యాకేజీ స్టార్ కింద, ఈనాడు రామోజీరావు కింద, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కింద, టీవీ5 నాయుడు కింద వీళ్ళందరికీ డీబీటీ, దత్తపుత్రుడి కింద, వదినమ్మ కింద వీరందరికీ మనీ ట్రాన్స్ఫర్, జన్మభూమి కమిటీలకు పేటీఎం, ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాలు ముస్లిం సోదరులను గౌరవిస్తూ, వాళ్ళు మసీదుల్లో ప్రేయర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక 2 నిమిషాలు ఓపిక పట్టమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. వారి గౌరవార్థం 2 నిమిషాలు ఓపిక పడదాం. మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అందరినీ కూడా సవినయంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబుకు ఓటు వేస్తే డబ్బులు మీ ఇంటికి వస్తాయా, లేక దత్తపుత్రుడికింత, ఈనాడుకింత, ఆంధ్రజ్యోతికింత, టీవీ5కింత, వాళ్ళ వదినమ్మకింత అని, జన్మభూమి కమిటీలకింత అని వాళ్ళందరికీ డీబీటీగా, మనీ ట్రాన్స్ఫర్గా, వాళ్ళందరికీ పేటీఎంగా వాళ్ళందరికీ డబ్బులు పోతాయా, లేక మీ బిడ్డ పాలనలో మాదిరిగా, ఈ 58 నెలల పాలనలో మాదిరిగా మీ బిడ్డ మాదిరిగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు పంపించిన మీ బిడ్డ మాదిరిగా జరుగుతుందా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఇదే అడుగుతా ఉన్నా, ఇదే కోరుతా ఉన్నా. డబ్బులు మీ అకౌంట్లోకి, మీ చేతికే అది పంపితే అది మీ జగన్. అవే డబ్బులు చంద్రబాబు తన అకౌంట్లోకి, తన జోబీలోకి, తన పెత్తందారి స్నేహితుల జోబీల్లోకి తాను వేసుకుంటే అది బాబుది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ గ్రోత్ రేట్. మరి అలాంటప్పుడు మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు? ఎప్పుడు కదని విని ఎరగని విధంగా ఇన్ని స్కీములు మీ బిడ్డ ఎలా ఇవ్వగలిగాడు? ఎలా చేయగలిగాడు? నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎలా మీ బిడ్డ పంపించగలిగాడు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ డబ్బంతా చంద్రబాబు నాయుడు గారి పాలనలో
ఎవరి జోబీల్లోకి వెళ్ళింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారి మోసాలకు ప్రలోభాలకు ఏ ఒక్కరూ కూడా ఈ చంద్రబాబుకు అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ తర్వాత మోసపోయి నష్టపోకండి అని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నా. ఇది మీ అందరికీ గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారు తన కూటమి కనిపిస్తా ఉన్నాయా ఈ ఫోటోలు? 2014లో ఇదే పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఇందులో ఇదే కూటమి, ఇదే దత్తపుత్రుని ఫోటో, ఇదే చంద్రబాబు ఫోటో, ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి 2014లో చంద్రబాబు నాయుడు గారు పంపించారు. గుర్తుందా? ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసేందుకు ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా, అప్పట్లో గుర్తుందా ఈనాడులో అడ్వర్టైజ్మెంట్లు, అప్పట్లో ఆంధ్రజ్యోతిలో అడ్వర్టైజ్మెంట్లు గుర్తుందా, ఏబిఎన్లో, టీవీ5లో అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? ఒక అక్క చెల్లెమ్మను చూపించేవారు, మెడలో మంగళసూత్రం లాక్కునే ఒక చెయ్యి కనిపించేది, వెంటనే ఆ చెయ్యిని ఆపుతూ మరో చెయ్యి వచ్చేది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా అక్క? గుర్తున్నాయా అన్నా? గుర్తున్నాయా తమ్ముడు అడ్వర్టైజ్మెంట్లు? మరి ఈ పాంఫ్లెట్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అని అంటూ సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో తాను చెప్పిన ముఖ్యమైన హామీలు చదవమంటారా తమ్ముడు? చదవమంటారా అన్నా? అక్క చదవమంటారా? చెల్లి చదవమంటారా? ఇందులో ముఖ్యమైన హామీలు అని అంటూ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు, ముఖ్యమైన హామీ అంటూ 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీ చేశాడా? రెండు చేతులు పైకెత్తారబ్బా, ఇలా గట్టిగా, ఇలా ఇలా ఇలా